ఏడుపుకి కారణం ఉంటుంది. మనం ఏడుస్తున్నామంటే మన ఏడుపులు వేరు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఎందుకు ఏడ్చాడు ఓ ప్రశ్న. ఆయన ఏడుపులో ఉన్న ఆంతర్యం ఏమిటి? ఆయన ఏమిటి కన్నీళ్లు పెట్టి ఆడవడం ఏమిటి ఓ ప్రశ్న. మన వాళ్ళు కొంతమంది రోగం వచ్చినప్పుడు ఏడుస్తారు, రోగానికి మందులు ఇప్పించకపోతే ఏడుస్తారు, బంగారు కొనిపెట్టమన్నప్పుడు కొనిపెట్టకపోతే ఏడుస్తారు, వాళ్ళకి నచ్చి మెచ్చిన వాళ్ళతో పెళ్లిళ్ళు గాని చేయకపోతే ఏడుస్తారు, కోరుకున్న వెంటనే ఇల్లు గాని తన పేరు మీద రాయకపోతే ఏడుస్తుంది, నువ్వు చచ్చిన తర్వాత నీ డబ్బంతా నాకేం రాయమంటది, రాయకపోతే ఏడుస్తుంది. ఎవరి ముందు చచ్చేది ఎట తెలుసు? నా ప్రియమైన సహోదరులారా, రకరకాల ఏడుపులు నేను చూశాను. గాని ఆ మధ్య ఒక విచిత్రమైన ఏడుపు చూశాను నేను. బైబిల్ ఏడవమనే ఏడుపు వేరు, నేను చూసిన ఏడుపు అది మరొక విచిత్రమైన ఏడుపు. నేను ఒక పాస్టర్ గారు కొడుకుని తీసుకుని వచ్చి, ఆయన పేదవాడని వీడిని చదివిద్దామని నేను తీసుకుని వచ్చి నా దగ్గర పెట్టుకున్నా. ఆడికి పుస్తకాలు కొనిచ్చి యూనిఫారం కొనిచ్చి ఆడికి చక్కగా నేను చూసుకుంటూ ఉంటే నా జోబులో డబ్బులు కొట్టేస్తున్నాడు. పాస్టర్ గారు కొడుకండి, నా జోబులో డబ్బులు కొట్టేస్తున్నాడు. ఎవరో నాకు చెప్పారు, మీరు డబ్బులు పోతున్నాయని చెప్పారు కదా, నువ్వు పెంచే అబ్బాయి ఉన్నాడే ఆ పాస్టర్ గారు కొడుకు, ఆడ దగ్గర ఉంటున్నాయి చిల్లర డబ్బులు అని చెప్పారు. సరే, నాకు అనుమానం వచ్చి ఓ రోజున జాగ్రత్తగా పొంచి వీడు వచ్చే సమయం చూసి ఆడికి తెలియకుండా నక్కి చివరికి ఆడు నా జేబులో చేపి డబ్బులు తీసినప్పటికి పోయి పట్టుకున్నా. గట్టిగా పట్టుకుంటే వాడు ఏడ్చాడండి, మామూలు ఏడుపు కాదు. అంతలో ఇద్దరు పరిగెత్తుకుంటూ వచ్చి నాకు తెలిసిన వాళ్ళు, అన్నా చిన్నపిల్లడు అన్న ఎందుకు కొట్టారన్నా? నేను కొట్టలేదురా బాబు అని. కొట్టాను అడుగు అడగండి, ఏరా అన్న కొట్టాడా? నేను అబ్బాయి కొట్టలేదు. మరి ఎందుకు ఏడుస్తున్నావు? రే, అన్న కొట్టకపోతే ఎందుకు అడుస్తున్నారా? నేను ఈ రోజు ఎవరు మోహం చూశానో దొరికానని అడుస్తున్నా అన్న. వింటున్నారా? వాడు ఎవరు మోహమో చూశాడంటే ఈ రోజు, అందుకని దొరికిపోయాడంట, అందుకు ఏడుస్తున్నాడంట. బైబిల్ ఏమంటుందో తెలిసిన, నీవు చేసిన ప్రతి పొరపాటు నిమిత్తము పాపము నిమిత్తము పశ్చాత్తాపడాలి. మారు మనసుకు తగిన పశ్చాత్తాపం, మారు మనసుకు తగిన పశ్చాత్తాపం పడాల. అంటే వాడు ఎందుకు ఏడవాలంటే, నేను దొంగనయ్యాను, కృతజ్ఞత లేని పనులు చేశాను, నన్ను చదివిస్తూ అన్నం పెట్టేవానికి ద్రోహం చేశానని ఏడవాలి వాడు. అయితే వాడు ఏడ్చిన ఏడుపు ఆ రోజున అందుకు కాదు, దొరికినందుకు. ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది రకరకాల ఏడుపులండి. అయినా ప్రభువైన యేసుక్రీస్తు ఎందుకు ఏడ్చాడో నేను చెప్తాను ఈ రోజున. ప్రాముఖ్యమైన 3 సార్లు ఆయన 33.5 జీవితంలో ఈ భూమి మీద సశరీరుడుగా సంచరించిన రోజులలో, ఈ భూమి మీద సంచరిస్తున్న రోజుల్లో 33.5 సంవత్సరాలలో ఆయన 3 చోట్ల గుండెలు బద్దలయ్యేటట్లు, ఓ చిన్న పిల్లోడు ఏడుస్తున్నట్లుగా బైబిల్లో గ్రంథస్థం చేయబడి ఉంది. అందరూ చూసేటట్లు ఏడ్చేసాడు. లోపల కుమిలి మూలగడం కాదు, ఆయన మూలగడం కాదు, పబ్లిక్ గా ఏడుస్తున్నాడు ఆయన. అందరూ చూస్తూ విచిత్రంగా ఆయన కన్నీళ్ళని లాగా చూస్తూ ఉండిపోయారు. మొదటగా ఆయన ఏడ్చిన స్థలం ఎక్కడంటే గెత్సెమనే తోట. యేసు ప్రభు జీవితం అంతా ఆయన మరణాన్ని గురించి, ఆయన్ని కోడాలతో కొట్టే విషయాన్ని గురించి, ఆయన్ని చంపేస్తారని, ఆయన ఎముకలలో ఒక్క ఎముక కూడా విరగదని, ఆయన మరలా తిరిగి లేస్తాడని, ఆయన వీపు మీద పొలములో దున్నినట్టుగా సార్లుగా దున్నుతారని, ఆయన గడ్డం పట్టుకుని పీకుతారని, ఆయన చెంప మీద కొడతారని, ముఖం మీద ఉమ్మి వేస్తారని, ఆయన వేసుకున్న అంగీ కొరకు కూడా చీట్లు వేసి పంచుకుంటారని ఆయన పలుసార్లు తన ప్రజలతో చెప్తూ వచ్చాడు. ఎప్పుడు చెప్పినా ఆయన ఏడ్చినట్టు కనబడదు. నన్ను కొరడాలతో కొట్టేస్తారు, నన్ను చంపేస్తారు అని ఏడ్చినోడు కాదు. నన్ను కొరడాలతో కొడతారు, లేఖనములలో వ్రాయబడినట్లు, ఇట్ ఈస్ రిటన్. ప్రవక్తలు ప్రవచించిన ఆ వ్రాతలను బట్టి నన్ను కొడతారు, బళ్ళాలతో పొడుస్తారు, అన్యాయమైన తీర్పు తీర్చబడుతుంది. ఇవన్నీ పలుసార్లు తన ప్రజలకు చెప్పినప్పుడు కూడా పొరపాట్లు కూడా తన కంటిలో నుంచి నీళ్లు వచ్చింది కనిపించదు. ప్రవచనాలు ఇలా నెరవేర్చబడతాయని చెప్తా ఉండేవాడు. అయితే సిలువ మరణము సమీపిస్తున్నప్పుడు గెత్సెమనే తోటకు వెళ్ళాడు. తన శిష్యులను తీసుకుని రాయి వేతంత దూరంలోకి వెళ్ళిపోయి ఒంటరిగా కూర్చున్నాడు. మీరు ఇక్కడ ప్రార్థన చేసుకోండి, నేను అలా వెళ్ళి ప్రార్థన చేసుకుంటాను అని అంత దూరం వెళ్ళిపోయి మోకరించి ప్రార్థన ప్రారంభిస్తూ కుమిలి ఏడుస్తున్నాడండి.
అని అరుస్తున్నాడు, ఆక్రందన చేస్తున్నాడు, రోదన చేస్తున్నాడు. రోదన ఆ గెత్సెమనే తోట అంతా గడగడలాడిపోయేటట్టు రోదిస్తూ అరుస్తున్నాడు. శిష్యులకి ఏమీ అర్థం కాలేదు. బోధకుడు ఎప్పుడు ఇలా ఏడవలేదే, ఆయన చంపేస్తారని ఆయన చెప్పాడు కదా, అప్పుడు కూడా ఏడవలేదు. మరి మరలా లేస్తారన్నారు కదా, ఈయన ఎందుకు ఏడుస్తున్నాడు అని శిష్యులు విచిత్రంగా చూస్తున్నారు. ఆయన ఏడుపు ఎంతవరకు వెళ్ళిందంటే ఏడుస్తూ 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 ఉండగా ఆయన రక్తనాళాలన్నీ బస్ట్ అయిపోయినాయి, పగిలిపోయినాయి. ఆయన రక్తనాళాలు బ్రద్దలైపోయి ఆ రక్తం ఆయన శరీరంలో నుంచి చెమటలుగా కారుతున్నాయి. ఆయన రక్తపు మడుగులోకి వెళ్ళిపోయాడు, రక్తపు మడుగులోకి వెళ్ళిపోయాడు. ఏడుస్తున్నాడు, ఏడుస్తున్నాడు. నా తండ్రి, ఈ పాత్రని నా దగ్గర నుంచి తొలగించవా, అయినా నా చిత్తం కాదు నీ చిత్తమే సిద్ధించును కాక అన్నాడు. ఏడుస్తున్నాడు. నా తండ్రి, ఈ పాత్రను నా దగ్గర నుంచి తొలగించు తండ్రి, అయినా నా చిత్తం కాదు నీ చిత్తమే నెరవేరాలి. ఇక మూడోసారి ఆ పాత్ర ఎక్కడి నుంచి వస్తుందో, ఎవరి చేతిలో ఉందో, ఆ పాత్రలో ఏముందో గుర్తించిన యేసయ్య మరీ తీవ్రంగా ఏడుస్తున్నాడు. ఆ పాత్రలో ఏముందో తెలుసా? మానవాళి చేసిన పాపం ఆ పాత్రలోకి వచ్చింది. ప్రపంచంలో మానవాళి చేసిన పాపం ఆ పాత్రలోకి వచ్చేసింది అంతాను. ఆ పాత్రలో నేను త్రాగితే ఈయన శరీరం అంతా పాపపు ముద్దగా మారిపోద్ది, పాపపు ముద్దగా మారిపోద్ది. పాపపు ముద్దగా మారిపోయిన తరువాత అంతవరకు చేయి పట్టుకున్నటువంటి తండ్రి యేసయ్యని చేయి వదిలేస్తాడు. ఆ సంగతి యేసయ్యకి తెలుసు. పాపిని పట్టుకొని ఉండలేడు. నా తండ్రి పరిశుద్ధుడు, నా తండ్రి పరిశుద్ధుడు, పాపిని పట్టుకొని ఉండలేడు. నా శరీరం పాపం ముద్దగా మారితే మరుక్షణం నా తండ్రి నన్ను వదిలేస్తాడు అని తలంచినప్పుడు, అయ్యా నీవు నన్ను వదిలిపెట్టే క్షణం నేను సహించలేను. నా వల్ల కాదు బాబా, నా వల్ల కాదు. ఈ పాత్ర నేను త్రాగితేనే కదా నా శరీరం అపవిత్రపరచబడిపోద్ది, అప్పుడే కదా నీవు నా చేతిని వదులుతావు. నీవు నా చేతిని వదలకుండా ఉండే పద్ధతి ఏమైనా ఉంటే అది చేయండి, అయినా నా చిత్తం కాదయ్యా నీ చిత్తమే సిద్ధించును కాక. యేసుక్రీస్తు మనసులో ఒక ఆలోచన, నాకు ఒక పరిశుద్ధమైన స్థలాన్ని, ఆ శరీరాన్ని ఏర్పాటు చేసి ఈ భూమి మీదకు పంపించాడు నా తండ్రి. నా తండ్రితో నేను ఉన్నాను, ఏకైక కుమారుణ్ణి. విడిచిపెట్టలేని బంధం, అది ఆత్మీయ బంధం. ఈ బంధాన్ని తెంచుకొని నేను భూలోకానికి వస్తే ఆయన ఓ పరిశుద్ధ స్థలాన్ని, పరిశుద్ధ శరీరాన్ని నాకు ఇచ్చి భూలోకానికి తీసుకొచ్చాడు. అయినా ఆయన నన్ను పట్టుకొనే ఉన్నాడు, నన్ను నడిపిస్తున్నాడు, నన్ను మాట్లాడిస్తున్నాడు, నా ద్వారా అద్భుతాలు మహత్కారాలు చేస్తున్నాడు అని యేసుక్రీస్తు ఎప్పుడు చెప్తూనే ఉండేవాడు. ఈ రోగిని బాగు చేసింది ఎవరు? ఇది నా తండ్రి చేత. వీళ్ళకి ఆహారం పెట్టింది ఎవరు? 5,000 మందికి. ఆకాశం వైపు చూసేనా, అక్కడి నుంచి దిగొచ్చిన ఆశీర్వాదం నా తండ్రి దగ్గర నుంచి వచ్చింది. ఇదంతా నా ముఖం చూస్తారేంటి అన్నట్టుగా తండ్రిని మహిమపరుస్తూ వచ్చాడు. తండ్రి తనను పట్టుకునే వచ్చాడు. యేసయ్య ద్వారా ఆశ్చర్యమైన కార్యాలు దేవుని తండ్రి చేస్తూనే వచ్చాడు. ఇప్పుడు ఏం జరగబోతుందంటే, మన పాపం ఆయన మీద పడితే ఆయన పాపం ముద్ద అవుతాడు, పాపం ముద్దగా మారితే ఆయన చేయి విడిచేస్తాడు. మీరు కావాలంటే బైబిల్లో చదివి చూడండి. యేసుక్రీస్తు శిలువలో వేలాడుతున్నప్పుడు ఏమన్నాడు తెలుసా? నా తండ్రి, నా తండ్రి, నన్ను ఎందుకు చేయి విడిచావు అని ఒక కేకేస్తాడు. అంటే తండ్రి విడిచాడా, విడవలేదా? తన కుమారుణ్ణి తండ్రి విడవడం ఏంటి? విడవకపోతే ఈయన అబద్ధం చెప్తాడా? యేసు ప్రభు అబద్ధం చెప్పడు కదా. విడిచిపెట్టాడు కనుకనే, విడిచిపెట్టావు ఎందుకని అని అడుగుతున్నాడు. ఎందుకు విడిచిపెట్టావంటే తండ్రి అంటాడు, నేను పాపానికి సమీపంగా ఉండలేను కదా, నువ్వు పాపం మొద్దవైపోయావు, నిన్ను పట్టుకోలేను, నా కుమారుడిపైన నిన్ను పట్టుకొని ఉండలేను, నేను నీకు దూరం అయిపోతానని దూరం అయిపోయాడు. అది ఎంత దూరం అయ్యాడు? 2-3 గజాలు దూరం అయిపోయాడు. ఎన్ని రోజులు దూరం అయ్యాడు? 2-3 గంటలే దూరం అయ్యాడు. ఆ దూరం అవుతున్నటువంటి ఆ విషయాన్ని గమనించిన యేసయ్య గెత్సెమనెలో
కన్నీళ్లు పెట్టి ఏడుస్తూ ఉండగా ఆయన రక్తమంతా చెమటలుగా బయటకు వస్తా ఉంది. బహు దుఃఖపడిపోతున్నాడు. రోదన చేస్తున్నాడంట. రోదన ఏడ్చి 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 ఎంతమంది ఆదరించిన ఆదరణ లేని పరిస్థితుల్లో ఆయన ఏడుస్తున్నాడు. దేవదూతల సహితం ఆదరించేదానికి వస్తే దేవదూతలు కూడా మీకు తెలియదు. నా తండ్రి నేను దూరం అయిపోయే క్షణాలు నా జీవితంలో రాకూడదు. నాకు ఆయన ఇచ్చిన ఈ శరీరాన్ని పవిత్రంగా కాచుకొని మళ్ళీ ఈ పవిత్రమైన శరీరాన్ని ఆయనకు అప్పగించాలన్నది నా ఉద్దేశం. కానీ లోక కళ్యాణార్థమై ప్రపంచంలో ఉన్న ప్రతి మానవాళి యొక్క పాపాన్ని నా మీద మోపి నన్ను పాపపు ముద్దగా ఆయన మారుస్తున్నాడు. పాపపు ముద్దను ఆయన పట్టుకొని ఉండలేడు. పాపిని క్షమించగలడు. పాపాన్ని పట్టుకొని పాపంతో చెలగాటం ఆడలేడు. ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు. నా ప్రియమైన సహోదరులారా, యేసయ్య కన్నీళ్లు విడిచి 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 ఆయన కన్నీళ్లు విడిచి విడిచి చివరిగా ఆయన రక్తం ఉందే, రక్తం ఆయన శరీరంలో ఉన్న రక్తం గెత్సెమనెలోనే సగం అయిపోయింది. సిలువలో వేలాడదీస్తున్నప్పుడు రక్తం అంతా కారిపోయింది. శత్రువులు వచ్చి చూస్తున్నారు. చూసేటప్పటికి ఇతని శరీరంలో నుంచి రక్తం రావట్లేదు, నీళ్లు వస్తున్నాయేమిటి అంటే మరొక సైనికుడు అంటాడు, ఆయన శరీరంలో ఇక రక్తము లేదు. నా ప్రియమైన సహోదరులారా, నా రెండు చేతులు జోడించి చెప్తున్నాను, ఆయన శరీరంలో ఇక రక్తము లేదు. ఆఖరి పొట్టు రక్తం కూడా కారిపోయింది. ఇప్పుడు వట్టి నీళ్లు, శరీరంలో ఉన్న నీళ్లు బొట్లు బొట్లుగా కారుతున్నాయి. ఆయన సిలువలో చేసిన త్యాగం దేని కొరకు తెలుసా? నిన్ను తనతో సమీప బాంధవ్యం కలిగి ఉంచేటట్లు ఆయన శరీరంలో చేసిన ఆ త్యాగం, ఆయన తెరిచిన నూతనమైన జీవమగల మార్గంలోకి నిన్ను తీసుకుని వెళ్ళాలని ఆయన బ్రతికున్న రోజుల్లో, సశరీరంగా తిరుగుతున్న రోజుల్లో ప్రార్థన చేస్తున్నాడు. నా తండ్రి, నీవు నేను ఐక్యమై ఉన్నాం. నాలో నీవు, నీలో నేను ఉన్నాను. మనలో వీళ్ళు కూడా ఉండునట్లు, ఇదిగో మీరు నాకు ఇచ్చిన ఈ ప్రజలు మనలో ఉండునట్లు, మనం వాళ్ళలో ఉండునట్లు, ఈ యూనిటీ, ఈ ఐక్యత, ఈ యొక్క దగ్గర అన్యోన్య సంబంధం, క్లోజ్ ఫెలోషిప్, ఒకరితో ఒకరికి, దేవునితో మనిషికి, మనిషికి దేవునికి మధ్యలో ఉన్న ఈ రాయబారాలు తీసుకొచ్చిన మధ్యవర్తిగా ఉన్న యేసయ్య ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈరోజు మీరు గమనించండి, దేవునికి దూరమైన 3 గంటలకే ఆయన అన్ని కన్నీళ్లు విడిచి రక్తము కూడా చెమటలుగా మారేటట్టు రోదన చేస్తే, మరి నీవు ఈ రోజున దేవునికి ఎంత దూరమై ఉన్నావో ఒకసారి ఆలోచించు. ఈ మొదటి రోజున ఈ సందేశం నిన్ను ప్రశ్నిస్తుంది. ఏమని? నీవు దేవునికి ఎంత దూరంలో ఉన్నావు? పాపము చేసిన ప్రతి ఒక్కడు, అక్రమాలలో తిరుగుతున్నవాడు, త్రాగుబోతే, వ్యభిచారి అయి, పేకాడుతూ నీచమైన కార్యక్రమాలకు లోబడి వెర్రి వేషాలు వేస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో దేవునికి ఎంత దూరమై ఉన్నారు. ఆ దూరాన్ని గురించి నీకు చీమ కుట్టినంత నొప్పి కూడా లేకుండా ఇష్టమొచ్చినట్టు ప్రవర్తిస్తూ దేవునికి దూరమై, కన్నీళ్ల మయమై, రోగిగా మార్చబడి శాపాన్ని తెచ్చిపెట్టుకుంటూ జీవితకాలం అంతా కన్నీళ్లలో రోధిస్తున్నావే తప్ప దేవునికి నేను దూరమైపోయాను. నా శరీరంలో నేను చేసిన పాపం, నా మనస్సులో నేను తలస్తున్న నీచమైన తలంపులు నా దేవునికి నన్ను దూరం చేసేస్తున్నాయి. కనుకనే నా ప్రార్థన ఆయన ఆలకించట్లేదు. ఆయన నా ప్రార్థన ఆలకిస్తే ఆయన నాకు జవాబు అనుగ్రహించేవాడు. ఆయన పరిశుద్ధతను కోరుకునేవాడు. ఆయన పరిశుద్ధుల్ని సమీపించేవాడు. ఆయన రక్తం సకల పాపం నుంచి కడిగి శుద్ధి చేసి మనిషిని విడుదల చేస్తుంది. కనుక ఆ పవిత్రమైన రక్తముతో కడగబడితే నేను నా యేసయ్యని సమీపించి ఆయన కౌగిలిలోకి వచ్చి ఆయన ప్రేమ అనే ధ్వజాన్ని నా మీద ఎత్తి ఆయన సకల ఐశ్వర్యానికి నన్ను అర్హత కలిగిన మనిషిగా మారుస్తాడు. ఎందుకు నేను ఇలాగ దూరం అయిపోవాలి? ఎందుకు నిజమైన బ్రతుకు బ్రతకాలి? ఎందుకు ఈ వర్షవాయులు తప్పి పశువులాగా బ్రతకాలి? వర్షవాయులు తప్పి పశువులాగా ఎందుకు బ్రతకాలి? భార్యను మోసం చేసి, భర్తను మోసం చేసి, పిల్లల్ని మోసం చేసి,
మనుషుల్ని స్నేహితులను మోసం చేసి ఎందుకు ఈ నీచమైన బ్రతుకు? కష్టార్జితం అంతా వడ్డీ కట్టాల్సి వస్తుంది. కష్టార్జితం అంతా తీసుకెళ్లి రోగాల వల్ల హాస్పిటల్కి డాక్టర్లకి దారబోయవలసి వస్తుంది. డాక్టర్లు తింటున్నారు. నా బ్రతుకులో ఓ నెమ్మది నాకు ఉండదా? నా బ్రతుకులో ఈ కన్నీళ్ళకి ముగింపు లేదా? నా బ్రతుకులో ఈ రోగం నన్ను మరణానికి తీసుకుని వెళ్ళిపోతుందా? ఈ రోగంలోంచి విడిపించేవాడే లేడా? యేసుక్రీస్తు ఏమంటున్నాడు తెలుసా? ప్రయాసపడి భారాన్ని మోస్తున్న నా ప్రజలారా, కమ్ టు మీ, నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. నేను సిలువలో పొందిన గాయాలు, ఆ గాయాల చేత నీకు స్వస్థాన్ని ప్రేషిస్తాను. ఆయన గాయపడిన హస్తం చేత ఈ రాత్రి మిమ్మల్ని ఒక్కొక్కరిని ముట్టుటకు ఆశిస్తున్నాడు. ఆ స్పర్శ మీరు ఈ రోజున అనుభవించి ఇక్కడి నుంచి వెళ్ళాలి. ప్రభువా నన్ను ముట్టు. నోట్లో క్యాన్సర్, గర్భాశయంలో క్యాన్సర్, థ్రోట్లో క్యాన్సర్, బోన్ క్యాన్సర్, రకరకాల శపించబడిన రోగాల మధ్య వైద్యము లేని రోగాల చేత పీడింపబడి మనిషి నిలువున నీరైపోయి మరణానికి దగ్గర అవుతూ ఉంటే, మరణమును జయించిన యేసయ్య, దేవునికి దూరము కాకుండా ఉండాలని ప్రయత్నించి కన్నీళ్లు విడిచిన యేసయ్య ఈరోజు నీతో చెప్తున్నాడు, నీవు ఎంత లోకానికి దగ్గరైపోయావో నాకు అంత దూరం అయిపోతున్నా. లోకానికి నువ్వు దగ్గరైపోయావు అనుకోండి, పాపానికి దగ్గరైపోయావు అనుకోండి, నాకు దూరం అవుతావు. నాకు దగ్గరగా వచ్చావనుకోండి, నీవు లోకానికే దూరం అయిపోతావు. గనుక నేను నీకు కావాలన్నా, లోకం కావాలన్నా? యేసు ప్రభు శిష్యుల్లో ఒక వ్యక్తి, అతని పేరు పేతురు రాయప్ప. ఈ పేతురు అనే వ్యక్తి యేసు ప్రభు దగ్గరకు ఒక రోజున వచ్చాడు. ఆయన మరణ పునరుద్ధానాల గురించి చెబుతూ ఉంటే, కాపర్నైనా నన్ను కొడతారు, గొర్రెలన్నీ చెదిరిపోతాయి అని చెబుతూ ఉంటే, ఈ పేతురు ఉండేవాడు ఊరుకోకుండా ఏమన్నాడు తెలుసా? బోధకుడా, వీళ్ళందరూ వెళ్ళిపోయినా సరే నేను నిన్ను విడిచిపెట్టి వెళ్ళను. వీళ్ళంతా ఒట్టొట్టోడు ప్రభువా, నేను గట్టోడిని, నేను మహాభక్తుడిని ప్రభువా, వీళ్ళంతా ఒట్టొట్టాడు. నా ప్రాణాన్ని ఇవ్వాల్సి వచ్చినా నీ కొరకు నేను ప్రాణాన్ని ఇస్తాను అనుకుంటున్నావేమో అని చాలా బడాయి మాటలు చెప్పాడు. భక్తి గల మాటలు కాదు, బడాయి మాటలు చెప్పాడు. అయ్యా, అందరూ వదిలిపెట్టినా నేను నిన్ను పట్టుకొని ఉండాలనుకుంటున్నానయ్యా, నాకు ఆ ధైర్యం వచ్చేటట్టు ప్రార్థన చేయమని కోరుకోలేదు. అందరూ వెళ్ళిపోయినా నేను వెళ్ళను, నేను మహాభక్తుడిని, ఎలాగా కాదు, నేను మహాభక్తుడిని. బడాయి మాటలు. సిలువ వేయక ముందు న్యాయ తీర్పు విధిస్తున్నారు. ఆయన్ని గెత్సెమనెలో అరెస్ట్ చేసి సంకెళ్ళు వేసి తీసుకెళ్ళి అధికార మందిరాలు తిప్పి, గవర్నర్ దగ్గరికి తిప్పి, రకరకాల న్యాయ తీర్పులు విధించి ముసుగు వేసి గుద్దుతున్నారు. నువ్వు ప్రవక్తవు కదా, ఎవరు గుద్దింది చెప్పు? ఇప్పుడు నేను గుద్దాం, మేము మా నలుగురు గుద్దాం, ఎవరు ఎక్కువ గుద్దారు చెప్పు? ప్రవక్త కదయా, చెప్పయా. ముసుకేసి పులు అని ముఖాన్ని మూసి గడ్డం పట్టుకొని పీకి ముళ్ళ కిరీటాన్ని నెత్తిన పెట్టి, ఆ పెట్టిన ముళ్ళ కిరీటం మీద పెటామని కర్ర తీసుకొని మరలా కొడితే ఆ ముళ్ళన్నీ ఒక్కసారి మెదడులోకి వెళ్ళిపోతే, ఆ ముళ్ళన్నీ ఒక్కసారి కళ్ళల్లోకి వెళ్ళిపోతే, ఆ ముళ్ళన్నీ ఒక్కసారి కణతల్లోకి వెళ్ళిపోతే, ఆ భయంకరమైన ఆవేదన పడుతూ ఆయన గవర్నర్ ఎదుట నిలబడ్డాడు. రక్తశక్తమైన శరీరంతో నిలబడ్డాడు యేసుక్రీస్తు. అప్పుడు అందరూ వెళ్ళిపోయారు, కానీ పేతురు వెళ్ళలేదండి. పేతురు వెళ్ళలేదు, కానీ యేసయ్యకి దగ్గరగా లేడు. బైబిల్లో రాసిన మాట ఏంటంటే, పేతురు యేసయ్యను దూరముగా వెంబడించెను. ఎలా వెంబడించండి చెప్పండి? దూరముగా. యేసయ్యని ఇక్కడ అరెస్ట్ చేశారనుకోండి, ఈయన అక్కడ ఉంటాడు. ఈయన ఇలా తీసుకెళ్ళిపోయారు అనుకోండి, అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చి చూస్తాడు దూరంగా. యేసు ప్రభుని ఎక్కడ తీసుకెళ్తున్నారు, అక్కడ సాటును గోడ పక్క నుండి చూస్తాడు.
యేసు ప్రభుకి వచ్చి ఇటు మరుగైపోయాడు అనుకోండి, మరలా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఎక్కడికి వెళ్ళాడని చూస్తాడు. మొత్తం మీద అందరూ వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోలేదు, కానీ ఆయనని దగ్గరగా వెంబడించలేదు. ఆయనకి దూరం అయిపోతూ వెంబడించాడు. దూరం అయిపోతూ. బైబిల్లో చదవండి మీరు ఆ మాటని. నేను చెప్పిన మాట గుర్తుంచుకోండి. పేతురు దూరముగా యేసయ్యను వెంబడించాడట. చివరికి ఆయన్ని తీసుకెళ్ళి గవర్నర్ న్యాయం విధిస్తున్నాడు. కట్టబడిన వాడై, ముళ్ళ కిరీటం పెట్టబడిన వాడై, చేతిలో కర్ర పట్టుకొని రక్తం మధ్యలో నిలబడి ఉన్నాడు. గవర్నర్ పిలాతు న్యాయాన్ని విధిస్తున్న ఆ సమయంలో ఈ పేతురు ఏం చేస్తున్నాడో తెలుసా? శత్రువులందరూ అక్కడ కూర్చొని, ఈ ప్యాకెట్గాళ్ళు, త్రాగుబోతులు, ఈ అక్రమ సంబంధాలు ఉండేవాళ్ళు, యేసు ప్రభుని పట్టుకొని వచ్చి సంఖ్యలతో కట్టినోళ్ళు, ఆయన ఎత్తిన ముళ్ళ కిరీటం పెట్టి నవ్విన వాళ్ళందరూ కూర్చొని చలిగాసుకుంటుంటే పేతురికి అప్పుడు చలి పుట్టి ఈయన కూడా చలిగాచుకునే దానికి అక్కడ పోయి చలిగాచుకుంటున్నాడు. ఎప్పుడు యేసయ్యను అక్కడ న్యాయాన్ని విమర్శించి, బంధించి, కొట్టి, రక్తంతో తీసుకొచ్చి నిలబెట్టుంటే ఈయనకి అప్పుడు చలి పుట్టి ఎవరితో? శత్రువుల మధ్యలోకి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళాడో తెలుసా? ఈ పేతురు ఎవరో తెలుసా? సముద్రంలో యేసయ్యతో నడిచిన వాడు. 5 రొట్టెలు 2 చిన్న చేపల్ని ఆయన చేతుల నుంచి అందుకొని ప్రజలకు పంచిపెట్టినవాడు. రూపాంతర కొండ మీదకి ఆయన వెళ్తే ఆయనతో వెళ్ళినవాడు. యేసయ్య యొక్క రూపాంతరమైనటువంటి ఆ దర్శనాన్ని పొందినవాడు. అయితే దూరం అయిపోయాడు. ఇప్పుడు యేసయ్యకి దూరం అయిపోయాడు. దూరం అయిపోయేసరికి ఈ శత్రువులకి దగ్గరికి అయిపోయాడు. దేవునికి దూరం అవుతున్నవాడు శత్రువులకు దగ్గర అయిపోయాడు. శత్రువుల దగ్గర పోయి చలిగాచుకుంటున్నాడు. చలిగాచుకుంటున్న సమయంలో ఏం జరిగిందో తెలుసా? ఓ చిన్న పాప లేచింది పైకి. నీవు కూడా నజరేయుడని యేస్తూ ఉన్నవాడు కదూ అని ఓ చిన్న పాప గుర్తుపట్టి అనింది. ఓ మాయ్, ఎవరు నువ్వు? నేనా? యేసుప్రభు అంటే ఏంటి? యేసుప్రభు అంటే ఏంటి? ఏదో నా పని మీద నేను వచ్చి సంతకొచ్చి ఇటు వెళ్తూ నేను చలిగాచుకున్నామని నేను వస్తే నేను ఆయనతో ఉండమంటావా అని ఆ అమ్మాయిని గద్దిస్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే యేసయ్య నామం కొరకు నిలబడలేని స్థితి వచ్చింది. ఎందుకు? దేవునికి దూరం అయిపోయాడు. నీవిప్పుడు దేవునికి ఎంత దూరం అయి ఉన్నావో ఒకసారి ఆలోచించు. క్రైస్తవున్నానే అని చెప్పుకున్నానికి కొంతమందికి సిగ్గు, నేను మనసును మార్చుకున్నాను అని చెప్పుకున్నానికి కొంతమంది సిగ్గు. ప్రార్థనకు వచ్చేదానివో నువ్వు సినిమాకి వచ్చేవో అర్థం కావట్లేదు. ఎందుకంటే ప్రార్థనకు వచ్చేవాళ్ళు మామూలుగా బైబిల్ పట్టుకొని వస్తారు, సినిమాకి పోయేవాళ్ళు ఎందుకు పట్టుకొస్తారు? బైబిల్ పట్టుకున్నాను కూడా కొంతమందికి సిగ్గు. నా ప్రియమైన వాళ్ళారా, నువ్వు పెళ్లికి బయలుదేరి పెళ్లికి సోకు చేసుకుని వెళ్ళేదానికి వచ్చావో ప్రార్థనకు వచ్చావో అర్థం కావట్లేదు. నేను దేవుని బిడ్డని, యేసయ్య బిడ్డని, నేను ఒకప్పుడు పాపిని, ఇప్పుడు నేను నా ప్రభువుకు సమీపించాను అని చెప్పుకునేదానికి కూడా సిగ్గైన పరిస్థితి. నీవు దేవునికి దూరమై ఉన్నావా? లోకానికి దూరమై ఉన్నావా? నీవు దేవునికి దూరమై ఉంటే ఈ రోజున నీ శరీరంలో ఉన్న రక్తనాళాలన్నీ బస్ట్ అయిపోయేటట్టు, పగిలిపోయేటట్టుగా విలపించి, రోధించి, ప్రార్థన చేసి, పాపిని ఒప్పుకొని ఆయనకి దగ్గరగా నువ్వు రావాలి. ఈ రోజున రావాలి. నువ్వు రాలేదనుకో పరిస్థితి ఎలా ఉంటుందో నేను చెప్తాను. చాలా కాలం నుంచి నీవు దేవునికి దూరం అయిపోతూనే వస్తున్నావు. ఓ చిన్న బిడ్డ ఎదుట యేసుక్రీస్తు శిష్యుడు నిలబడలేకపోయాడు. అంతలో యేసు ప్రభు ఆ న్యాయ విమర్శ జరుగుతూ ఉన్న ఆ చోటు నుండి యేసు ప్రభు పేతురు వైపు ఇలా చూశాడట. అంతలో పేతురు ఎందుకో ఆయన వైపు ఇలా చూశాడు. వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. నా ప్రియమైన సహోదరులారా, పెళ్ళుబికినట్టుగా వచ్చింది, సముద్రం ఉప్పొంగినట్టుగా వచ్చింది పశ్చాత్తాపపు కన్నీళ్లు. ఈ ఎస్పీబీసీ ఈ గ్రౌండ్ అంతా ఈ రోజున తడవాలి. పశ్చాత్తాపపు కన్నీళ్లు.
ఇంకా పెళ్లి కాలేదని ఏడుపి ఆడవద్దు, పిల్లలు పుట్టలేదని ఏడుపి ఆడవద్దు, బంగారు సంపాదించలేదని ఏడుపి ఆడవద్దు, ఉద్యోగాలు లేవని ఏడుపులు ఆడవద్దు. నువ్వు ఏడవలసిన ఏడుపు ఒకటి ఉంది. నేను దేవునికి దూరం అయిపోతున్నానయ్యా, నా చేతులతో చేస్తున్న పాపం, మనసులో ఆలోచిస్తున్న ఆలోచన, నేను చదువుతున్న పనికిమాలిన పుస్తకాలు, నేను చేస్తున్న స్నేహాలు నా జీవితాన్ని శాపంగా మార్చి ఈ రోజున పరిశుద్ధుడైన యేసయ్యకి దూరం చేస్తున్నాయి. నేను ఆయన్ని సమీపించాలా, ఆయన పాదాల దగ్గరికి వెళ్ళాలా, ఆయన కౌగిల్లోకి వెళ్ళిపోవాలా, ఆయనలో నేను, నాలో ఆయన లీనమైపోవాలి. నాకు బడాయి మాటలొద్దిక భక్తి గల జీవితం కావాలి. ఆయన్ని సమీపించాలి. నీవు ఆయనకి ఎంత దూరమైన సంగతి గుర్తించగలిగితే ఈ రోజు నీ కళ్ళల్లో పశ్చాత్తాపం, నీ హృదయం రోదన చేత నింపబడిపోతుంది. చిన్న జబ్బు వస్తేనే అల్లాడిపోతున్నవే. పాపం అనే జబ్బు చాలా భయంకరమైంది. సిక్నెస్ కంటే సిన్ చాలా ఘోరమైంది. క్యాన్సర్ పుండైనా లేటుగా ప్రాకుతాదేమో కానీ పాపం అనేది క్షణాలలో నీ అరికాల నుంచి నడినెత్తి వరకు ప్రాకుతా. క్షణంలో దేవునికి దూరం చేస్తా వస్తుంది, దేవునికి దూరం చేసేస్తా వస్తుంది. నీవు కన్నీళ్లతో ఏడవాలి. నా ప్రభువైన యేసుక్రీస్తు గెత్సెమనే తోటలో రోదన చేస్తూ మోకరించి కన్నీళ్లతో ఏడ్చాడని హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో రాయబడి ఉంది. మరి నువ్వు ఏడుస్తున్నావా? నీవు ఆ కన్నీటి, ఆ ఏడుపు నీకు కలుగుతుందా? మారు మనసుకు తగిన పశ్చాత్తాపము అంటారు దాన్ని. మరలా నీ జీవితాన్ని రెన్యూ చేసుకుని, నూతన పరుచుకొని ఆయన సన్నిధికి సమీపించే ఆ కన్నీటి ఆక్రందన నీ వ్యక్తిగత జీవితంలో చూడాలని ఆయన కోరుకుంటున్నాడు. ఇంకొక చోట ఆయన కన్నీళ్లు విడిచినట్లుగా వ్రాయబడింది. ఆ చోటు ఎక్కడంటే ఒలీవాల తోటలో నుండి యెరూషలేమును చూస్తున్నాడు. యెరూషలేం అదిగో అల్లంత దూరాన్ని ఉంది. ఇక్కడ ఒలీవాల తోట ఉంది, దాని కింద అంత దూరంలో గెత్సెమనే తోట ఉంది. ఈ ఒలీవాల తోట ఎత్తుగా ఉంది కనుక ఇక్కడ నుంచి అలా చూస్తే యెరూషలేం పట్టణం కనిపిస్తుంది. దాని ఉత్తర దిశన సియోను కొండ, ఈ పశ్చిమ దిశన మౌంట్ మోరియా, ఆ తూర్పు దిశన అనేక చారిత్రాత్మకమైనటువంటి సంగతులు జరిగినటువంటి ఆ ప్రాంతాలు కనిపిస్తాయి. మధ్యలో ఒక పెద్ద లోయ. యెరూషలేము నుండి ఆయన కాలినడకన శిష్యులతో ఆ వాగు దాటి కాలినడకన పైకొచ్చి ఇక్కడ ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు. మేము స్వతహాగా ఆ ప్రాంతానికి వెళ్ళాం, ఆ మెట్ల మీద నడిచాం, ఆ కొండ మీదకి వెళ్ళి చూసాం. యెరూషలేము ఎలా కనబడుతుందో క్లియర్గా మాకు అర్థమైంది. ఒలీవాల కొండ మీద ఒక చోట ఆయన నిలబడి ఏం చేస్తున్నాడు తెలుసా? యెరూషలేము, యెరూషలేము, కోడి తన రెక్కల కిందకి తన పిల్లల్ని చేర్చుకునేటట్లు పలుసార్లు నా రెక్కలు చాచాను, కానీ మీరు రానల్లోకపోతుంది అని ఏడుస్తున్నాడు. ఆయన ఏడ్చిన ఆ చోట గ్రీక్ ఆర్థోటిక్స్ ఆ ప్రజలు వచ్చి ఆయన నిలబడి ఏడ్చిన ఆ చోట, ఆయన కన్నీళ్లు పడిన ఆ చోట ఓ పెద్ద చర్చి కట్టారు. ఆ చర్చిని యెరూషలేము నుంచి కానీ మనం చూస్తే ఆ చర్చి ఎలా ఉంటుంది తెలుసా? యేసు ప్రభు కన్నీటి బిందువులాగా ఉంటుంది, నీటి బొట్టులాగా అది మనకు అలాగా డిజైన్ చేశారు ఆ చర్చి. యెరూషలేమును చూస్తే కన్నీటి బొట్టు కనిపిస్తుంది. ఆ కన్నీటి బొట్టు పడిన ఆ చోటు నుంచి యెరూషలేమును చూస్తే యెరూషలేం లాగా కనిపిస్తుంది. ఆ ఎత్తయ్య పర్వతం మీద దేవాలయం. ఇప్పుడు ఆ దేవాలయం లేదనుకోండి, మస్జిద్ ఉందనుకోండి. ఆ సియోను కొండ 120 మంది
ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ నింపుదల పొందరే ఆ అప్పర్ రూమ్, ఆ మేడగది, ఆ యెరూషలేము ప్రాంతాలన్నీ బట్టబయలుగా ప్రత్యక్షంగా ఒలీవల తోటలో నుంచి మనకు కనిపిస్తాయి. ఆ పట్టణాన్ని చూసి ఏడుస్తున్నాడు యేసు ప్రభు. గడగడగా వణికిపోతున్నాడు. పట్టణాన్ని చూసి ఏడుస్తున్నాడు. నా పిల్లలారా, నేను మిమ్మల్ని దర్శించిన సమయాన్ని మీరు గుర్తుపట్టలేదు. నేను మిమ్మల్ని దర్శించిన కాలాన్ని మీరు ఎరగకుండా ప్రవర్తిస్తున్నారు. యెరూషలేమా! ఏడుస్తున్నాడు, ఏడుస్తున్నాడు, ఏడుస్తున్నాడు. అందరూ అంటారు, అయ్యా ఎందుకలా ఏడుస్తారు? ఏమైంది? నా ప్రజలు, ఈ పట్టణాన్ని గురించి ఒక ప్రవచనం రాయబడి ఉంది. ఈ పట్టణంలో ఉన్న ప్రజల్ని శత్రువులు వచ్చి చంపేస్తారు. వీళ్ళ రక్తం పట్టణంలో పారుతుంది. ఈ పట్టణాన్ని తగలబెడతారు. ఈ పట్టణంలో ప్రజలు దేశదిమ్మలు అయిపోతారు. ఈ పట్టణంలో ఉన్న గోడలు రాతి మీద రాతి లేకుండా, రాయి లేకుండా పడిపోతాయి. ఈ పట్టణాన్ని ముట్టడి వేసే సమయం ఆసన్నమవుతా ఉంది. ఇది నేను శపిస్తున్న శాపాలు కావు, రాయబడిన ప్రవచనాలు నేను చెప్తున్నాను. ఈ పట్టణానికి నేను నిన్ను దర్శించిన క్షణాన, నేను నిన్ను దర్శించినప్పుడు, సంధించినప్పుడు నీవు నా రెక్కల కిందకి రాలేదు కనుక నీ ఇల్లు నీకు పాడు దెబ్బగా మారిపోయే క్షణాలు రాబోతున్నాయి. నా ప్రియమైన సహోదరులారా, యేసు ప్రభు వాళ్ళని శపించలేదు. ఆ పట్టణానికి సంభవించబోయే సంభవాల గురించి ప్రవచనాత్మకంగా వాళ్ళతో చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన రెక్కల కిందకి రమ్మని. ఆయన ఎంత కన్నీళ్లు పెట్టి ప్రలాపించి ఏడ్చినా వాళ్ళు మాత్రం పొరపాటును కూడా ప్రభు రెక్కల కిందకి రాలేదు. చివరికి ఆయన్ని న్యాయం విధించి, ఈయన నిరపరాధి, ఈయన మీద ఏ నేరము లేదు, మేము ఈయన్ని పండక్కి వదిలిపెడుతున్నామంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా? వీడిని వదిలిపెట్టద్దు, బందిపోటు దొంగని వదిలిపెట్టండి, వీడిని వదిలిపెట్టద్దు, వీడిని చంపండి. ఈ రక్త బలి మా మీద ఉంటుంది, ఈ రక్త బలి మా మీదకి వచ్చేనివ్వండి, అది చంపండి అని ఆ పట్టణస్తులు కేకలు వేశారు. ఆయన ద్వారా మేళ్లు పొందిన వాళ్లే కృతజ్ఞత లేని మనుషులై ఆయన రక్తపు శాపాన్ని అనుభవిస్తామని వాళ్ళ నోటితో ఒప్పుకున్నారు. నా ప్రియమైన సహోదరులారా, ప్రభు ఆయా సమయాల్లో ఆయా ప్రజల్ని దర్శిస్తాడు. మిమ్మల్ని పలుసార్లు దర్శించి ఉండవచ్చు. ఈ రాత్రి మరో కొత్త కోణంలో, మరొక విధంగా ఈ రోజున ఆయన రక్తాన్ని చూపిస్తూ, ఆయన రక్తపు మడుగులో ఆయన కూర్చోబెట్టి, ఆయన వేదనని మీకు అద్దంలో చూపెట్టినట్టుగా చూపిస్తూ, ఈ రోజున మరొకసారి ఆయన వాక్యమే తానై నిన్ను దర్శిస్తున్న క్షణం. ఈ రోజున ఈ క్షణాలలో మనస్సును మార్చుకొని ఒక నిర్ణయం తీసుకుని ఒక వాగ్దానం ప్రభుతో చేసి ఆయన దగ్గరికి వస్తావా? లేక ఇశ్రాయేలీయులు అన్నట్టు యేసయ్య రక్తం మా మీద, మా పిల్లల మీద శాపముగా ఉండనేమని కోరుకుంటావా? యేసయ్య పని ముగించుకొని వెళ్ళిపోయిన తరువాత క్రీస్తు శకం AD 70, క్రీస్తు శకం 70వ సంవత్సరంలో తీతు ద్వారా, ఇటలీ నుంచి వచ్చినటువంటి రోమన్ తీతు ద్వారా ఆ పట్టణం ముట్టడి వేయబడింది. పట్టణంలోంచి ఒక్కడు మిగలకుండా, ఒక్క ఇల్లు నిలబడకుండా మొత్తం తగలబెట్టబడింది. AD 70లో క్రీస్తు శకం. దేవుని ఆలయంలో ఉన్న బంగారు, వెండి వాళ్ళు దోచుకున్నారు, తగలబెట్టారు. ఆ పిల్లల్ని తీసుకొని, 2 కాళ్ళు పట్టుకొని పిల్లలు తీసుకుని గోడకేసి కొట్టారు. మెదడు బయటకు వచ్చింది, రక్తం ఏర్లుగా పారింది పట్టణం అంతా. ఈ భయానకమైన సంభవాన్ని తెలుసుకున్న యేసయ్య, జరగబోయే విషయాన్ని గమనించిన యేసయ్య కుమిలి కుమిలి ఏడుస్తున్నాడు. నన్ను గాడిద మీద ఎక్కిస్తున్నారు, వస్తున్నా వస్తున్నా అంటున్నారు. కానీ నా బాధ,
నా గుండెల్లో ఉన్న బాధ మీరెవరూ ఎరగరు. ఆయన కన్నీళ్లు ధారలు ధారలుగా కారుతున్నాయి. నిన్ను నేను దర్శించిన సమయం ఏమైంది? పలుసార్లు నిన్ను దర్శించనే ఏమైంది? ఇంకా నా చేయి వదిలిపెట్టి విచ్చలవిడిగా తిరుగుతున్నావు. ఇంకా నా చేయి వదిలిపెట్టి పాపపు ఊపిలో పడిపోతున్నావు. ఇంకా నా రెక్కల కిందకి రాకుండా, నా నీడలోకి రాకుండా, శపించబడిన నీడల్లోకంతా, పనికి మాలిన షెల్టర్స్ లోకంతా వెళ్ళి నీ జీవితాన్ని శాపంగా మార్చుకొని, నువ్వు జబ్బు తెచ్చిపెట్టుకొని, ఇంట్లో గుట్టుగా ఉన్న నీ ఇల్లాల జీవితాన్ని కూడా జబ్బులు తెచ్చిపెట్టావు. శపించబడిపోతున్నావు. పిల్లల జీవితాల్లో కూడా శాపం ప్రవేశిస్తుంది. నీవు తిరిగింది కాక పిల్లల జీవితాన్ని కూడా నాశనం చేస్తున్నావు. ఇప్పుడైనా తెలుసుకొని నీ ఇల్లు నీకు పాడుదెబ్బగా మారబడక మునిపే ఇశ్రాయేలు ప్రజలు దేశదిమ్మరులా వెళ్ళిపోయారు. ఆ దేశం ఈ దేశం, ఈ దేశం ఆ దేశం వెళ్ళి అక్కడ బానిసలై కూర్చుని భయంకరమైన శాపాన్ని అనుభవించారు. 1945 సంవత్సరంలో సెకండ్ వరల్డ్ వార్ జరుగుతున్నప్పుడు హిట్లర్ ద్వారా జర్మనీలో, యూరోప్ కంట్రీస్ లో ఉన్నటువంటి యూదులంతా ఇంచుమించు 12 మిలియన్స్ ప్రజలు వాళ్ళ చేత బంధించబడి యూదుల యొక్క నామరూపాలు లేకుండా చేస్తానని అతని శపథం పూనిన వాడై ఇశ్రాయేలు పట్టణాలలో దిగంబరులుగా తిప్పి యేసు ప్రభువుని పట్టణంలో ఎలాగో ఊరేగించారు, శిలువను మోపి దిగంబరిగా. ఇశ్రాయేలు దిగంబరులుగా ఆ పట్టణాల చుట్టూ వాళ్ళు 3 రోజులు ప్రొసెషన్, 3 రోజులు ఊరేగింపులు జరిగాయి. స్త్రీలకి పురుషులకి బట్టలు లేకుండా తిప్పారు. ఆ తర్వాత వాళ్ళందరినీ తీసుకెళ్లి గ్యాస్ ఛాంబర్స్ లో వేసి గ్యాస్ పెట్టి చంపేశారు. పిల్లలు దిక్కులేని వాళ్ళు అయిపోయి అడుక్కున్నారు. ఆ పిల్లల రక్తపాతం యూరోప్ కంట్రీలో, యూకేలో ఆ రక్తం ప్రవహించింది. ప్రపంచ మ్యాప్ లో ఇశ్రాయేలు దేశం అంటూ లేకుండా చేస్తానన్నాడు హిట్లర్. నా ప్రియమైన సహోదరులారా, యేసయ్య రక్తాన్ని తోలనాడి, యేసయ్య రక్త బలిని, శాపాన్ని మేము అనుభవిస్తామని నోరారా కోరుకొని కన్నీళ్ల మధ్యలో ఉంటుంది నీకు కన్నీళ్ళలో నుంచి విడుదల పొందుతామని సందేశం వస్తుంది. లేదు మా కన్నీళ్ళు మేమే ఉంటామంటే అది మీ ఇష్టం. నా రోగంలో నేనే చేస్తానంటే మీ ఇష్టం. మనసు మార్చుకోను, ప్రభు దగ్గరికి రాను, ఆయన్ని సమీపించను, ఆయనకి సన్నిహితంగా నేను ఉండను, అపవిత్రంగానే బ్రతుకుతానంటే అది నీ ఇష్టం. ఆ రోజున ఇశ్రాయేలు ఇష్టం కూడా అదే. అనుభవించారు బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, దేవుని వాగ్దానాన్ని బట్టి. దట్స్ 1947. ఇంచుమించుగా 22 దేశాలకి స్వతంత్రం వచ్చిన ఆ సందర్భంలో, ఈవెన్ ఇండియా కూడా 22 దేశాలకి స్వతంత్రం వచ్చిన ఆ సందర్భంలో ఇశ్రాయేలీలు కూడా ఒక దేశాన్ని ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసి ఎల్లలు బిగించారు. ఇశ్రాయేలులు వదులుకున్నటువంటి ఆ యేసయ్య ఇదిగో మన జీవితాలలోకి వచ్చి పెనవేసుకున్నట్టుకు ఆశపడుతున్నాడు. ఆమేన్. వాళ్ళు త్రోసివేశారు, యెరూషలేము నుంచి యేసయ్యను త్రోసివేశారు, పాలానికి వెలుపల తీసుకెళ్లి అవమానాలు చేశారు. ఆ యేసయ్య అన్యజనులైన మన జీవితాలలోకి వచ్చి మనతో పెనవేసుకుని మన గుండెల్లో నివసించి మన జీవితాన్ని, కుటుంబాన్ని స్వర్గసీమలుగా మార్చాలని ఆయన కోరుకుంటున్నారు. ఈ రాత్రి ఆయన త్రోసిపుచ్చుతావో లేక ఆయన్ని సమీపిస్తావో, దేవునికి దూరమైన నీ బ్రతుకులో సమస్త శాపాలు, చీకటి శక్తులు నిన్ను సమీపిస్తాయన్న సంగతి వాస్తవం. ఈ మధ్య ఒక సంభవం జరిగింది, ఆలకించండి. నేను ఒక రోజున ఓ రైల్వే స్టేషన్లో నేను ఎక్కి ప్రయాణం చేయవలసిన ట్రైన్లో నా సూట్ కేసు అన్ని పెట్టి, లోపల బ్యాగ్ సూట్ కేసు పెట్టి అలా బయట నిలబడ్డాను. అలా బయట నిలబడితే
నా దగ్గరకు ఒక చిన్న పిల్ల, చాలా చిన్న పిల్ల, అప్పుడప్పుడే నడుస్తున్నటువంటి అంత చిన్న పిల్ల ఆ రైల్వే ప్లాట్ఫామ్ మీద నా దగ్గరకు వచ్చి అనో రూపాయి అన్న అని బతిలాడుతుంది. భిక్షకాలైతే రూపాయి అడగరే, ఏదో ధర్మం చేయమని అడుగుతారు, అదో ఇదో ఏదో అడుగుతారు. ఇప్పుడు రూపాయి అడుగుతుంది, నేను చిన్నపిల్ల అని. అమ్మాయి దగ్గరికి రా రూపాయి అన్న అంటుంది. దగ్గరికి వచ్చిన తర్వాత అడిగాను, మీ నాన్నగారు లేరా అని అడిగాను. మా నాన్నగారు సారాయి దాగి రైలు కింద పడిపోయి చచ్చిపోయాడు. మరి మీ అమ్మేది? మా అమ్మ ఇంట్లో ఉంది రూపాయి అన్న అంటుంది. మళ్ళా అంతలో వాళ్ళ అన్న వచ్చాడు. ఈ పిల్ల అన్న ఆడికి 2 సంవత్సరాలు పెద్ద, ఆడు చిన్న పిల్లోడు, ముచ్చటగా ఉన్నట్టు చూస్తే. ఆడొచ్చి ఈ పిల్ల చేయబట్టుకొని లాగుతున్నాడు, ఇంటికి వెళ్ళిపోదాం పదా అని. వాడిని పిలిచి రా. ఆ పిల్ల చెప్పింది నిజమా అబద్ధమా అని మళ్ళీ ఈయన్ని అడిగాను నేను. మీ నాన్న ఏమయ్యాడు రా? అయ్యా రైలు కింద పడి చచ్చిపోయాడు అయ్యా. మీ అమ్మ ఎక్కడుంది? ఇంట్లో ఉందయ్యా. మరి మీ ఇంటికి నేను వస్తాను, మీ అమ్మకి చెప్పి మిమ్మల్ని ఇద్దరిని తీసుకెళ్ళి మా చర్చిలో పెంచుకుంటాను, వస్తారా అని అడిగాను. అయ్యా మా ఇంటికి రాబోకయ్యా. అయ్యా మా ఇంటికి రావద్దయ్యా అన్నాడు. ఏరా వస్తే ఏమైంది? మిమ్మల్ని తీసుకెళ్ళి పెంచుతాను రా, చదివిస్తాను రా అన్నా. అయ్యా మా అమ్మ ఇంట్లో పిచ్చి పట్టిపోయిందయ్యా, ఒంటి మీద బట్టలు లేకుండా పడిపోయి ఉంటుందయ్యా. మేము అడుక్కొని అంత అన్నం తీసుకెళ్ళి పెడుతున్నాం అయ్యా అమ్మకి. మా అమ్మ నాన్న చచ్చిపోయిన తర్వాత పిచ్చిదైపోయిందయ్యా అని అంటున్నాడు. నాకు చాలా బాధ అనిపించింది. ఇక నేనేమి చేయలేని పరిస్థితి. 100 రూపాయలు చేతికిచ్చి తీసుకెళ్ళి మీ అమ్మకి అన్నం పెట్టుకోండిరా అని చెప్పాను. అంతలోపల నా ట్రైన్ బయలుదేరింది. ట్రైన్లో ఎక్కాను. ట్రైన్లో ఎక్కిన తర్వాత నా మనసు అంతా అదో రకంగా అయిపోయి ఆ పిల్ల నా మనసులో గుర్తొస్తా ఉంది. అంతగా నాకు మనసులోకి రాలేదు, కానీ ఆ చిన్న బిడ్డ అన్నా రూపాయి అన్నా అని అడుగుతున్నట్టు నా మనసులోకి వచ్చేస్తా ఉంది. మనసు అంతా ఒక విధమైన బాధ ఏర్పడిపోయింది. ఇక ఒంటరిగా కూర్చొని నేను ఆలోచిస్తా అలాగే 2-3 గంటలు ఉండిపోయాను. సడన్ గా ప్రభు నాతో మాట్లాడినట్లు ఒక విషయం నాకు బయలుపరచబడింది. అదేంటంటే, చూసేవా, ఆ పిల్లలు ఇప్పుడు ఉన్న వయసు, ఆ పిల్లల వయసు ఇప్పుడుండే వయసు ఎలాంటిదో తెలుసా? తల్లి ముద్దుగా దగ్గరకు పిలిచి స్నానం చేయించి బట్టలు మార్చి పౌడర్ రాసి శుభ్రంగా తలదువి యూనిఫామ్ వేసి బెల్ట్ కట్టి టై కట్టి రిక్షా వస్తే రిక్షాలో ఎక్కించే వయసు ఇది. ఆ పిల్లలు మమ్మీ వెళ్ళొస్తాను మమ్మీ, డాడీ వెళ్తాను డాడీ అని చేతులు ఊపుతూ రిక్షాలో కాన్వెంట్కి పోయే వయసు అది. వాళ్ళకి ఏం కావాలన్నా, మమ్మీ నాకు చాక్లెట్ కావాలి అని తల్లిని అడిగితే తల్లి ఇస్తుంది. మమ్మీ నాకు అన్నం కావాలంటే తల్లి ఇస్తుంది. పాలు తాగుతాను మమ్మీ అంటే పాలు ఇచ్చే వయసు అది, చిన్న వయసు. అయితే ఆ పిల్లలు ఇప్పుడు ఎక్కడున్నారో తెలుసునా? రైల్వే స్టేషన్లో ఉన్నారు. అయ్యా సహాయం చేయండి అంటే, ఎలా అయ్యా వెళ్తావా లేదా అని సచాన్ ఒకడు కొట్టాడు. వెళ్ళిపోతాం. ఎవడో అడ్డుపడి తిని తొక్క పడేస్తే ఆ తొక్క తీసుకుని ఆ పిల్ల తింటుంది. నా ప్రియమైన సహోదరులారా, చిన్న వయసులో ముద్దు ముచ్చట్లు అనుభవించవలసిన తల్లిదండ్రులు ఒడిలో పెరగవలసినటువంటి చిన్న బిడ్డలు ఈ రోజున బజారు పాలైపోయారు. అడుక్కు తినే స్థితికి వచ్చారు. ఆ లక్కర్లు తీర్చలేని పరిస్థితిలో తల్లికి అడుక్కొచ్చిన అన్నం పెట్టే అంత స్థితికి దిగజారిపోయారు. అప్పుడు ప్రభు నాతో అంటున్నాడు, ఇదిగో వాళ్ళ తల్లి చేసిన పాపం, తండ్రి చేసిన పాపం, వాళ్ళతోనే అది ముగించబడలేదు, వాళ్ళ పిల్లల మీదకి వచ్చింది చూడు. ఆవిడ తాగి రైలు కింద పడిపోయాడు. ఆవిడ తాగుపోతాడు నీ మనిషి,
సినిమాల చుట్టూ తిరిగి, విచ్చలవిడిగా తిరిగి, ఇష్టం వచ్చిన చోటు తిరిగి, తన కోరికలు నెరవేర్చుకొని జీవితాన్ని శాపంగా మార్చుకొని ఇప్పుడు పిచ్చిదై ఒంటి మీద బట్ట లేకుండా తిరుగుతాం. తల్లిదండ్రుల శాపం ఆ చిన్న బిడ్డల మీదకి, ముక్కు పచ్చలారని బిడ్డల మీదకి వచ్చేసి చక్కగా ఏం కావాలంటే అంత అడిగి తీసుకొని తినే ఆ వయసులో ఆ పిల్లలు బజారు పాలైపోయి అడుక్కునే స్థితికి వచ్చేసారు. నా ప్రియమైన సహోదరులారా, మీరు చేస్తున్న పాపాలు అవి మీతోనే ముగించబడితే బాగుండేది. కానీ తరతరాలు నిన్ను వెంబడిస్తాయి, నీ వంశాన్ని వెంబడిస్తాయి, నీ పిల్లల్ని వెంబడిస్తాయి శాపాలు. జాగ్రత్త. తరతరాల శాపాలకి నువ్వు గురైపోతావు. నువ్వు తిరుగుతున్న తిరుగుళ్ళు, అతను త్రాగుతున్న త్రాగుడు బిడ్డల జీవితాల్ని నడివీధులు పాలు చేస్తే, కుక్కని తోలినట్టుగా మనుషులు ఆ బిడ్డలను తోలుతూ ఉంటే, అంత అన్నం కూడా లేని పరిస్థితిలో బిడ్డలు దిగసారిపోతే, కంపు కొడుతున్నటువంటి నలిగిపోయిన పళ్ళు, కంపు కొడుతున్న అన్నం పొట్లలు ఇసిరి పడుతుంటే వాటిని తీసుకొని తిన్నా. నా ప్రియమైన సహోదరులారా, పాపం మిమ్మల్ని వెంటాడుతుంది, పాపం మీ పిల్లల్ని వెంటాడుతుంది, పాపము తరతరాలు వెంటాడుతుందన్న సంగతి వాస్తవం. మీరు అనుకుంటున్నారేమో పాపంతో చెలగాట మాడుతున్నారు. అది మీ జీవితంతోనూ ముగించబడినటువంటి పరిస్థితి. ఈరోజు నీవు ఆలోచించాలి. ఇశ్రాయేలీయులతో ప్రభు చెప్తున్నాడు, నా రెక్కలు చాచాను, కోడి తన రెక్కలు చాచినట్టుగా చాచాను. నా ప్రజలు నా రెక్కల కిందకి రానల్లకపోతుంది. నేను దర్శించిన కాలాన్ని వాళ్ళు ఎరగలేదు, గుర్తించలేదు. నా మీద, మా పిల్లల మీద ఈ శాపం ఉండగా కానీ కోరుకునే రోజు దేశ దిమ్మరులుగా మార్చబడక మునిపే, మీ పిల్లలు దేశ దిమ్మరులుగా మార్చబడక మునిపే, రోడ్లు వెళ్ళి దెబ్బలు తిని రక్తం కక్కక మునిపే, పోలీసు వాళ్ళ చేతులకి వెళ్ళి కీళ్ళు ఎరగ కొట్టించుకోక మునిపే మీ నడుము మీరు ముందు కట్టాలి. మీ నడుము కట్టాలి. మీరు నడుము కట్టి ఈరోజు నిలబడాలి. ఆయన ఆ యెరూషలేమును చూసి ఏడుస్తున్నాడు. ఈరోజు ఈ సభలకు వచ్చిన మిమ్మల్ని చూసి, మీ పరిస్థితిని చూసి ఆయన ఏడుస్తున్నాడా, లేక ఆయనకు సమీపముగా ఉన్న నిన్ను చూసి కౌగిలించుకొని హత్తుకొని ఆనందిస్తున్నాడా? ఆయన్ని నీవు ఆనందింప చేస్తున్నావా, లేక మరలా ఆయన్ని వేధిస్తూ ఆయనకి దూరమై శాపాన్ని నీవు అనుభవిస్తూ ఉన్నావా? రక్తము చేత విడుదల, ఆయన గాయాలలో స్వస్థత. దయచేసి అందరు లేచి నిలబడండి. దయచేసి అందరు లేచి నిలబడండి. నిలబడిన మీరు భయభక్తిగా తలలు వంచి కళ్ళు మూయండి. అందరూ తలలు వంచి కళ్ళు మూయండి. ఈ మొదటి రోజు ఈ సభలో రక్తపు మడుగులో ప్రార్థన చేస్తున్న యేసయ్య, రోదన చేస్తూ ఏడుస్తున్న యేసయ్య, ఆయన కన్నీటితో నీకు విన్నవించిన విన్నపాలు ఇవన్నీ. నీ కళ్ళ ముందు నీ పిల్లలు ఎలా ఉంటున్నారు ఒక్కసారి ఆలోచన. నీవు నడుము కట్టగలిగితే, మనస్సును కట్టగలిగితే, ఈ రోజున నీ పిల్లల్ని కూడా ప్రభు ఆశీర్వదిస్తాడు. నీ బల్ల చుట్టూ ఒలీవల మొక్కలై నీ పిల్లలు ఉంటారు. నీ కుటుంబంలో క్షేమం, ఆరోగ్యం, శాంతి, సమాధానం ఆయన ఆజ్ఞాపిస్తున్న రాత్రి ఈ రాత్రి. ఆయన గాయపడిన హస్తలతో నువ్వు ఎక్కడున్నా సరే ఆయన నిన్ను ముగుతున్న రాత్రి ఈ రాత్రి. ఎంతకాలం ఈ శాపాన్ని అనుభవిస్తూ నడుస్తావు? ఆయన వాక్యానికి దూరం కాకు, ఆయన సన్నిధికి దూరము కాకు, ఆయన మందిరానికి దూరము కాకు. ఆయన సన్నిధి కాంతి నీ మీద ప్రకాశించనివ్వండి. ఆయన కౌగిలిలో నీకున్నటువంటి నిత్య సంతోషం,
దట్ ఈస్ ఇటర్నల్ లైఫ్. ఎవర్ లాస్టింగ్ లైఫ్. ఆయన జీవము గల రక్తం, ప్రశస్తమైన రక్తం. ఈ రోజు నువ్వు పశ్చాత్తాపడగలిగితే, ప్రభువా నేను పాపిని, ప్రభువా నేను అతిక్రమాలు చేశాను, ప్రభువా నన్ను శాపం ఆవరించింది, నా కుటుంబాన్ని ఆవరించింది, నరకాన్ని అనుభవిస్తున్నాను, ప్రభువు నన్ను క్షమించమని ఈ రాత్రి లోనాలను అడగగలిగితే, ఆయన ప్రశస్త రక్తం నిన్ను కడిగి శుద్ధి చేసి నిత్య జీవానికి నిన్ను వారసుడిగా మార్చు. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. పిల్లల కన్నా తల్లిదండ్రులు వేదన పడుతున్న ఆవేదన, రోగాల చేత బాధపడుతున్నటువంటి బాధ, ఆ కన్నీరు ఆయన ఈ రాత్రి చూస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరిని చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళ వరకు ప్రతి ఒక్కరిని ఆయన గాయపడిన హస్తం స్పర్శించుటకు సిద్ధముగా ఉంది, మిమ్మల్ని సమీపిస్తుంది. ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి. తీర్మానం చేసుకున్న వాళ్ళు, నిబంధన చేసుకున్న వాళ్ళు, నాయనా నీకు మేటి నేను కన్నీళ్లు విడిపించనయ్యా, అయ్యా ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నానయ్యా, నా నిమిత్తం పశ్చాత్తాపడుతున్నాను, నా పిల్లల నిమిత్తం పశ్చాత్తాపడుతున్నాను, నా శాపం నా పిల్లల మీద రానివ్వకుండా ప్రభువా కంచె వేసి కాపాడమని అడగండి. తరతరాల శాపాల నుంచి నిన్ను విడుదల చేయటకు ఆయన ఆశిస్తున్న రాత్రి ఈ రాత్రి. తీర్మానం చేసుకున్న వాళ్ళు చేతులు పైకెత్తి ప్రార్థన చేయండి. తీర్మానం చేసుకున్న వాళ్ళు సిగ్గుపడద్దు. సినిమాల చుట్టూ తిరిగేటప్పుడు సిగ్గుపడండి, అప్పుల దగ్గరికి వెళ్ళేటప్పుడు సిగ్గుపడండి, క్రమం తప్పి అక్రమం చేసేటప్పుడు సిగ్గుపడండి. ఇప్పుడు దేవుని సన్నిధిలో సిగ్గుపడకండి, చేతులెత్తి ప్రార్థన చేసుకోండి. ఇప్పుడు మేము ప్రార్థన చేయబోతున్నాం. పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ రాత్రి వేళ ఈ మొట్టమొదటి మహాసభలో ఈ దాసులను మీ సన్నిధిలో నిలువబెట్టి మీరు మాట్లాడినటువంటి ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. మీరు మా కొరకు ప్రభువా కన్నీరు విడిచారని, ప్రభువా మేము మీకు దూరమై ఉన్నామని కన్నీరు విడిచారని, మీరు మమ్మల్ని దర్శించిన సమయాన్ని మేము గుర్తెరగక భయంకరమైన పరిస్థితిలో కుమిలిపోతున్నామని, మా స్థితిని చూసినప్పుడల్లా మీరు కన్నీరు విడిచారని, తండ్రి మీ చేయి విడిచినప్పుడు ఆ క్షణాన్ని తలంచుకుని నా తండ్రి నా చేయి విడవద్దు అని మీరు కన్నీరు విడిచారు. మీరు మా చేయి విడిస్తే మా జీవితాలు శాపాలుగా మార్చబడతాయని ఈ రోజున అనేకులు మీ సన్నిధికి దూరమై అనుభవిస్తున్న శాపాలకి, దరిద్రతకి, రోగాలకి కారణం మీ సన్నిధికి దూరమై విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్న ప్రవర్తనేనని ఈ రాత్రి ప్రభువా మీరు ఈ ప్రజలతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రం. వాక్యం విన్న ప్రతి బిడ్డ ఆ శాపం నుంచి విడుదల పొందినట్లుగా తీర్మానముతో చేతులు పైకెత్తి యేసయ్యా మీ సన్నిధి మాకు దూరం చేయండయ్యా. మా అపవిత్రతలోంచి, మా పాపములోంచి, లోకాస్తులోంచి విడుదల పొందుతున్నాం. మమ్మల్ని ప్రభా మీకు సమీపంగా చేసి మీ రెక్కల నీడలో భద్రపరిచి, కోడి తన పిల్లల్ని మీరు తన రెక్కల నీడలో దాచినట్లు మమ్మల్ని, మా కుటుంబాలే మీ రెక్కల నీడలో దాచి మీ క్షేమాన్ని, ఆశీర్వాదాన్ని, ఆరోగ్యాన్ని రక్షణను అనుగ్రహించి ఈ నిత్య రాజ్యానికి సిద్ధపరచమంటూ తీర్మానంతో చేతులెత్తిన ప్రతి బిడ యొక్క తీర్మానాన్ని బలపరిచి
మీ రెక్కల నీడలో చేర్చుకుని మీరు కుటుంబాలకు రక్షించి ఆశీర్వాదాన్ని, క్షేమాన్ని, ఆరోగ్యం ఇచ్చి మీ నిత్య రాజ్యానికి వారసులో ఉన్నట్టుగా తీర్చిదిద్దుతున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ కార్యాన్ని అనేకుల జీవితాల్లో ఇప్పుడు మీరు ప్రారంభించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఉన్నతమైన ఆధ్యాత్మికమైన అనుభవాల్లో ప్రతి బిడ్డను మీరు నడిపించండి. వాక్యాన్ని బోధించిన విధాస్తుల్ని ఇంకా బలపరిచి అభిషేకించేవాడు కాదు. అయ్యా, మంచి వాతావరణం ఇచ్చి ఈ కూటమాది నుండి అంతవరకు మీరు అధ్యక్షత వహించి జయకరంగా జరిగించిన దేవా మీకు స్తోత్రము చెల్లించుకుంటూ ప్రజల్ని ప్రభు ఉన్నతమైన అనుభవాలు నడిపించి మీ కృపలో భద్రపరిచి మీ పరిపూర్ణమైన రక్షణ మార్గంలో నడిపించమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృప, తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్ముని యొక్క సన్నిధి, సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా.